వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ పరమాత్మనే నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఇంతకుముందు భాగంలోని శ్లోకాలను ఒకసారి చదువుకుందాం. సఘోషో ధార్తరాష్ట్రాణం హృదయాని వ్యదారయత్ నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్. అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్రసంపాతే ధనురుద్యమ్య పాండవః. ఋషికేశం తదా వాక్యం ఇదమాహ మహీపతే. 21వ శ్లోకంలోని మిగిలిన సగభాగాన్ని ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం. అర్జున ఉవాచ. అర్జునుడు ఇలా అన్నాడు అని అర్థం. సేనయోరు భయోర్మధ్యే రథం స్థాపయ మేచ్యుత. సేనయోరు భయోర్మధ్యే రథం స్థాపయ మేచ్యుత. మొత్తాన్ని కలిపి చదువుకుందాం. సేనయోరు భయోర్మధ్యే రథం స్థాపయ మేచ్యుత. సేనయోరు భయోర్మధ్యే రథం స్థాపయ మేచ్యుత. సేనయోరు భయోర్మధ్యే రథం స్థాపయ మేచ్యుత. తర్వాత శ్లోకం నేర్చుకుందాం. యావదేవతా నిరీక్షేహం యోద్ధుకామా నవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే. యావదేవతాన్నిరీక్షేహం యోద్ధుకామానవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే. 22వ శ్లోకాన్ని మొత్తాన్ని కలిపి చదువుకుందాం. యావదేవతాన్నిరీక్షేహం యోద్ధుకామానవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే. యావదేవతాన్నిరీక్షేహం యోద్ధుకామానవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే. యావదేవతాన్నిరీక్షేహం యోద్ధుకామానవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే. మనం ఇప్పుడు 21వ శ్లోకం సగభాగానికి 22వ శ్లోకానికి తాత్పర్యాన్ని తెలుసుకుందాం. అర్జునుడు ఇలా అన్నాడు. అచ్యుత, యుద్ధం చేయగోరి నిలబడి ఉన్న వీరిలో నేను ఎవరెవరితో యుద్ధం చేయవలసి ఉంటుందో వాళ్ళందరినీ చూడాలి. యుద్ధం కోరి నిలుచున్న వీరందరినీ చూడటానికి వీలుగా 2 సేనలకు మధ్య నా రథాన్ని నిలబెట్టు అని అర్థము. మనము ఇప్పుడు 23వ శ్లోకం నేర్చుకుందాం. యోత్స్యమానానా నవేక్షేహం ఏతేత్ర సమాగతాః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధే యుద్ధే ప్రియచికీర్షవః. యోత్స్యమానానవేక్షేహం యయేత్తేత్ర సమాగతాః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేః యుద్ధే ప్రియచికీర్షవః. మనము 23వ శ్లోకాన్ని మొత్తాన్ని కలిపి చదువుకుందాం. యోత్స్యమానానవేక్షేహం ఏతేత్ర సమాగతాః
ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేః యుద్ధే ప్రియచికీర్షవः యోత్స్యమానానవేక్షేహం ఏతేత్ర సమాగతాః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేః యుద్ధే ప్రియచికీర్షవः యోత్స్యమానానవేక్షేహం ఏతేత్ర సమాగతాః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేః యుద్ధే ప్రియచికీర్షవः. మనము 23వ శ్లోకానికి తాత్పర్యాన్ని తెలుసుకుందాం. దుర్బుద్ధి అయిన దుర్యోధనుడి ప్రియం కోరి యుద్ధం కోసం ఎవరెవరు ఇక్కడ సమావేశమయ్యారో వాళ్ళని నేను చూస్తాను అని ఈ శ్లోకం యొక్క అర్థం. తరువాయి భాగంలో మరో 2 శ్లోకాలను నేర్చుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.